శిక్షను ఖరారు చేసింది. శ్రీనివాస్ రెడ్డికి కూడా 7 సంవత్సరాల శిక్షను ఖరారు చేస్తూ కొద్దిసేపటి క్రితమే సిబిఐ కోర్టు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా గాలి జనార్దన్ రెడ్డి తరపు తన వాదనలు వినిపించడం జరిగింది. తన వయస్సుతో పాటుగా సామాజిక సేవలను దృష్టిలో ఉంచుకొని శిక్షను తగ్గించాలని చెప్పి కూడా గాలి జనార్దన్ రెడ్డి తన వాదనలు అంటే తన తరపు న్యాయవాది వాదనలు వినిపించడం జరిగింది సిబిఐ కోర్టుకు. అలాగే యావజీవ శిక్షకు మీరు అర్హులని జడ్జి కూడా చెప్పడం జరిగింది. అంటే దాదాపు వీళ్ళకు 7 ఏళ్ల పాటు శిక్షను ఖరారు చేసినప్పటికీ వీళ్ళు ఎప్పుడైతే తమ వాదనలు న్యాయవాది ద్వారా వినిపించడం మొదలు పెట్టారో అప్పుడు మాత్రం న్యాయవాది వాళ్ళపైన న్యాయమూర్తి చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా మీరు యావజ్జీవ కారాగార శిక్షకు అర్హులు, కానీ తాను మాత్రం 7 ఏళ్ల శిక్షను విధిస్తున్నానని కూడా వాళ్ళకు చెప్పడం జరిగింది. దీంతో పాటుగా వీళ్ళకి సంబంధించిన అంటే గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించి ప్రధానంగా అతను గతంలో పొలిటికల్ గా ఉన్నాడు, ఎమ్మెల్యేగా పనిచేశారు, మంత్రిగా కూడా పనిచేశారు. కాబట్టి దానికి సంబంధించి శిక్షను తగ్గించాలంటూ కూడా కోరడం జరిగింది. కానీ కోర్టు మాత్రం అందుకు అంగీకరించలేదు. చివరికి గాలి జనార్దన్ రెడ్డికి 7 ఏళ్ల శిక్షను ఖరారు చేసింది. అలాగే శ్రీనివాస్ రెడ్డికి A1 గా ఉన్న శ్రీనివాస్ రెడ్డికి సైతం 7 ఏళ్ల శిక్షను ఖరారు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీన్ని బట్టి చూస్తే వీళ్ళు ఇప్పటికే 3.5 ఏళ్లకు పైగా కూడా ఇప్పటికే జైల్లో గడపడం జరిగింది. కాబట్టి ఇంకా మిగతా 7 ఏళ్లలో మిగతా బ్యాలెన్స్ మొత్తం కూడా వీళ్ళు జైలు జీవితం గడపాల్సి ఉంటుంది. మరి అప్పీల్కి ఎలాంటి అవకాశం ఇస్తుంది అనేది చూడాలి. దీనిపైన ఏమైనా పైకోర్టుకు వెళ్ళడానికి అవకాశం కల్పిస్తుందా, లేదా శిక్షను వెంటనే ఖరారు చేస్తే గనక వీళ్ళు వెంటనే జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ రోజే ఇప్పుడే వాళ్ళు చెంచల్గూడ జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. ఆల్ రైట్ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. A1 గా ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి, A2 గా ఉన్నటువంటి గాలి జనార్దన్ రెడ్డి, అలాగే అలీఖాన్, వీళ్ళ ముగ్గురికి కూడా 7 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేస్తూ సిబిఐ కోర్టు సుదీర్ఘమైనటువంటి విచారణ జరిగింది. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఓబుళాపురం గనుల కేసు తీవ్ర సంచలనం సృష్టించిన కేసు ఇది. ఓ రకంగా చెప్పాలంటే అప్పుడు గనుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి బేస్ చేసుకుని ఆ సెంట్రిక్గా ఐఏఎస్ల మేడకు కూడా చాలా వరకు ఈ కేసు చుట్టుకుంటుందని పెద్ద ఎత్తున ఛార్జ్ షీట్ని కూడా నమోదు చేశారు. దాదాపు 3400 డాక్యుమెంట్స్ను పరిశీలించారు. 2009 డిసెంబర్ 7న మొట్టమొదటిసారిగా ఓబుళాపురం గనుల కేసు నమోదైంది. ఆ తర్వాత 219 మంది సాక్షులను విచారించారు. 3400 డాక్యుమెంట్స్ని పరిశీలించారు. ఆ తర్వాత 2011లో మొదటి ఛార్జ్ షీట్ని నమోదు చేశారు. 2011 సెప్టెంబర్ 4న గాలి జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేసింది సిబిఐ. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ శర్మ సిద్ధంగా ఉన్నారు. శర్మ, అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఓబుళాపురం కేసు ఒక పెద్ద సంచలనం. ఏంటి ఈ కేసు ట్రయల్స్ దాదాపు 13 సంవత్సరాల అనంతరం ఇప్పుడు వస్తున్న తీర్పులు కూడా మనం చూస్తున్నాము. అప్పుడు ఏం జరిగింది, ఈ ట్రయల్స్ అన్ని ఎలా కొనసాగాయి, ఈ కేసులో కీలక నిందితులకు సంబంధించి ఈరోజు 7 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేస్తూ సిబిఐ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సరిగ్గా 16 ఏళ్ల క్రితం అంటే 2009లో ఓబుళాపురం మైనింగ్ కేసుకు సంబంధించి సిబిఐ కేసు నమోదు చేసింది. పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. ఓబుళాపురం మైనింగ్కు సంబంధించి 2004-9 మధ్యకాలంలో గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించినటువంటి ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ఈ లీజు వ్యవహారాన్ని దక్కించుకుంది. అందులో పెద్ద ఎత్తున ఎటువంటి టెండర్ ప్రక్రియ మొదలు నుంచి ఆ జరిగినటువంటి అన్ని అక్రమాల ద్వారా పెద్ద ఎత్తున విదేశాలకు ఆ ముడి ఐరన్ ఓరును విదేశాలకు తరలించడం ద్వారా పెద్ద ఎత్తున కోట్ల రూపాయల మేర లాభార్జన సంపాదించారన్నది ప్రధానమైనటువంటి అభియోగం. దానిపైనే కేసు నమోదు చేసిన తర్వాత విచారణ మొదలైంది. అప్పుడు గాలి జనార్దన్ రెడ్డి కర్ణాటకలో చాలా కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అతన్ని సిబిఐ అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేసి హైదరాబాద్కు తరలించిన తర్వాత ఈ కేసు ప్రాధాన్యత మరింత పెరిగింది. 2011లో అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటి ప్రాధాన్యత పెరగడం ద్వారా ఛార్జ్షీటు దాఖలు చేయడం, ఆ తర్వాత ఒక్కొక్కరుగా ఇందులో ఉన్నటువంటి ఈ కేసుకు సంబంధించి సహకరించిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరి పేర్లు బయటపడ్డటువంటి వైనం. అయితే మొదట ఓబుళాపురం మైనింగ్ కంపెనీని నిందితులుగా చేర్చారు. ఆ తర్వాత బివి శ్రీనివాస్ రెడ్డి చాలా దగ్గరి బంధువు గాలి జనార్దన్ రెడ్డికి, ఓబుళాపురం మైనింగ్కు సంబంధించినటువంటి మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరించినటువంటి వ్యక్తి. ఆ తర్వాత గాలి జనార్దన్ రెడ్డి. ఈ ముగ్గురి వ్యవహారానికి సంబంధించి విచారణ జరిపిన తర్వాత ఈ బివి శ్రీనివాస్ రెడ్డిని, గాలి జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత సిబిఐ మరింత ముందుకు వెళ్ళింది, మరింత లోతుగా పరిశీలించింది. ఎవరి సహకారం ద్వారా వీళ్ళు ఇంత పెద్ద ఎత్తున ఈ ఐరన్ను ఈ విదేశాలకు తరలించి పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు లబ్ధి పొందారని విచారణ జరిపిన నేపథ్యంలో అప్పుడు ఏపీ ఎండీసీ
ఎండీగా ఉన్నటువంటి రాజగోపాల్ కానీ, ఆ తర్వాత అప్పుడు ఐఏఎస్గా ఉన్నటువంటి రిటైర్డ్ ఐఏఎస్, అప్పుడు పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్న కృపానందం కానీ, అలాగే మైనింగ్కు సంబంధించిన మరో అధికారి లింగారెడ్డి, వీళ్ల పేర్లు బయటపడ్డాయి. ఆ తర్వాత గాలి జనార్దన్ రెడ్డి పిఏ అలీఖాన్ ద్వారా పెద్ద ఎత్తున డబ్బులు చెప్పడం ద్వారానే ఈ అధికారులందరూ సహకరించారనేటువంటి అభియోగాలు కూడా పెద్ద ఎత్తున సిబిఐ ఆధారాలు సేకరించగలిగింది. ఆ తర్వాత ఇంకా మరికొంత ముందుకు వెళ్ళిన తర్వాత అప్పుడు గనుల శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి శ్రీలక్ష్మి పాత్ర పైన కూడా సిబిఐ దర్యాప్తు జరిపింది. ఆ తర్వాత శ్రీలక్ష్మిని అరెస్టు చేశారు. ఆమె జైల్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇక మరింత ముందుకు వెళ్ళి కేసు విచారణ జరిపిన సందర్భంలో 2004-2009 మధ్యకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో గనుల మంత్రిగా వ్యవహరించినటువంటి సబితా ఇంద్రారెడ్డి నోట్ ఫైల్లో సంతకం చేశారని, క్యాప్టివ్ మైన్ అనే పదమును చేర్చడం ద్వారా శ్రీలక్ష్మి ఆ నోట్ ఫైలును తయారు చేయడం, క్యాబినెట్ అప్రూవల్కు ముందు ఆ నోట్ ఫైల్ పైన గనుల మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి సంతకం చేయడం ద్వారా ఆమె పాత్ర కూడా చాలా స్పష్టంగా బయటపడింది అనేటువంటి అభియోగాన్ని సిబిఐ మోపింది. ఆమెను విచారించింది కానీ ఆమెను అరెస్టు చేయలేదు. ఛార్జ్షీట్లో మాత్రం నిందితురాలుగా పేర్కొంది. ఈ 9 మంది నిందితులలో ప్రస్తుతం లింగారెడ్డి చనిపోయారు, ఆయన నిందితుల్లో లేరు. మరోవైపు శ్రీలక్ష్మి, అప్పుడు గనుల కార్యదర్శిగా ఉన్నటువంటి శ్రీలక్ష్మి హైకోర్టుకు వెళ్ళి తన పైన నమోదైనటువంటి ఛార్జులను ఆమె తొలగించుకోగలిగారు. ఆమె పైన ఎటువంటి ఛార్జ్ లేదు అని చెప్పి హైకోర్టు చాలా స్పష్టంగా పేర్కొంది. కానీ శ్రీలక్ష్మికి పాత్ర ఉంది అని చెప్పి సిబిఐ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ విచారణ అన్నది పెండింగ్లో ఉంది. ఈ ఇద్దరిని తప్పిస్తే మిగతా 7గురికి సంబంధించి ఈ 2009 నుంచి నిందితుల జాబితా నుంచి వీళ్ళు వచ్చిన తర్వాత 2022 నుంచి 2024 వరకు సుమారు 2 సంవత్సరాల పాటు ట్రయల్ జరిగింది. ఈ 7గురికి సంబంధించినటువంటి అంశంలో ఏ రకంగా వీళ్ళ పాత్ర ఉంది అనేటువంటిది సిబిఐ చెప్పగలిగింది. వాళ్ళు ఏ ఛార్జులకు వాళ్ళు అర్హులు అనేటువంటి విషయాన్ని కూడా సిబిఐ కోర్టులో వాదించగలిగింది. వాళ్ళ నిందితుల తరపు లాయర్లు కూడా వీళ్ళకి ఏ రకమైనటువంటి సంబంధం లేదనేటువంటి వాదనలు వినిపించారు. 2 సంవత్సరాల పాటు వాదనలు విన్న తర్వాత ఇవాళ దీనికి సంబంధించి సిబిఐ కోర్టు తీర్పు వెల్లడించింది. ఇక ఓబులాపురం మైనింగ్ కేసుకు సంబంధించి మొత్తం 7గురి నిందితులలో 5గురికి శిక్ష విధించింది. 5గురికి 7 సంవత్సరాల శిక్ష విధిస్తూ సిబిఐ కోర్టు తీర్పు వెల్లడించింది. ఇక ఇద్దరిని మాత్రం నిర్దోషులుగా ప్రకటించింది. నిర్దోషులుగా ప్రకటించిన వారిలో మొట్టమొదటి వ్యక్తి సబితా ఇంద్రారెడ్డి గనుల శాఖ మంత్రిగా పనిచేశారు 2004-2009 మధ్యకాలంలో. కానీ క్యాప్టివ్ మైన్ అని నోట్ ఫైల్లో ఆమె సంతకం చేశారన్నటువంటి అభియోగం ఉంది. కానీ దానికి సంబంధించి సిబిఐ స్పష్టమైన ఆధారాలు చూపలేకపోయిందనేటువంటిదే కోర్టు భావించింది. కాబట్టి ఆమెకు ఈ కేసు నుంచి విముక్తి కలిగించింది, ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చింది. కానీ మొదట సిబిఐ కోర్టులో ఆమెను నిందితురాలుగా చేర్చిన తర్వాత అక్కడ డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకున్న సిబిఐ కోర్టు ఆమె డిశ్చార్జ్ పిటిషన్లను తిరస్కరించింది. ఆ తర్వాత హైకోర్టుకు వెళ్ళినా ఆమెకు అక్కడ కూడా ఊరట దక్కలేదు. కానీ ఇవాళ సిబిఐ కోర్టు వెల్లడించినటువంటి తీర్పులో మాత్రం ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఆమె నోట్ ఫైల్లో ఏదైతే క్యాప్టివ్ మైన్ అనే పదం ద్వారా సంతకం చేశారో దానికి స్పష్టమైనటువంటి ఆధారాలను సిబిఐ కోర్టు ముందు ఉంచలేకపోయిందనేటువంటి దానికి సంబంధించి ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చినటువంటి అంశం. మరొక వైపు అప్పుడు పరిశ్రమల కార్యదర్శిగా వ్యవహరించినటువంటి ఐఏఎస్ అధికారి కృపానందం కూడా క్లీన్ చిట్ ఇచ్చింది. వీళ్ళిద్దరిని మినహాయిస్తే బివి శ్రీనివాస్ రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి, విడి రాజగోపాల్, అలాగే గాలి జనార్దన్ రెడ్డి, పిఏ అలీఖాన్, ఈ 4గురితో పాటు కంపెనీ ఓబులాపురం మైనింగ్ కంపెనీ నిందితులుగా ఉన్నారో వీళ్లకు శిక్ష ఖరారు చేస్తూ 5 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. మరి జైలు శిక్షకు సంబంధించి 7 ఏళ్లు వరకు ఉంటే గనక ఖచ్చితంగా వాళ్లకు ఇక్కడ ఊరట లభించేటువంటి అవకాశం ఉండదు. వాళ్ళు ఖచ్చితంగా జైలుకు తరలించాల్సిందే అనేటువంటి నిబంధన ఉంది. కాబట్టి వారిని ఈ కేసు తీర్పుకు సంబంధించి ఇప్పుడే వెల్లడైంది. కాబట్టి ఆ ప్రాసెస్ అంతా పూర్తి అయిన తర్వాత వాళ్ళను జైలుకు తరలించేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి ప్రక్రియ అన్నది కోర్టు దగ్గర జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఇద్దరి నిందితుల వ్యవహారానికి వాళ్లకు ఏ రకమైనటువంటి సంబంధం లేదని సబితా ఇంద్రారెడ్డికి అలాగే కృపానందంకు
క్లీన్ చిట్ ఇచ్చింది కాబట్టి వారు నేరుగా ఇంటికి వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. మరి 5 నిందితుల విషయంలో 5 జైలు శిక్ష పడింది కాబట్టి ఆ కోర్టు శిక్ష ఖరారు చేసిన తర్వాత నిందితులను నేరుగా న్యాయమూర్తి అడుగుతారు, మీకు ఈ శిక్షను విధిస్తున్నాం కాబట్టి మీరు చెప్పుకునేటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా అని అన్నప్పుడు గాలి జనార్దన్ రెడ్డి మాత్రం తాను చాలా పేద కుటుంబం నుంచి వచ్చానని, ఇప్పుడు కంపెనీలు చాలా ఉన్నాయి, వేల సంఖ్యలో ఉద్యోగస్తులు ఉన్నారు కాబట్టి తన శిక్షను రద్దు చేయాలి అని ఆయన అభ్యర్థించారు. కానీ కోర్టు మాత్రం కనికరించలేదు. ఆయన చేసినటువంటి అక్రమాలకు సంబంధించి మైనింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో విదేశాలకు తరలించడం ద్వారా వేల కోట్ల రూపాయలు ఆయన ఆర్జించారనేదే ప్రధానమైనటువంటి అభియోగం ఉంది. కాబట్టి దానికి సంబంధించి సిబిఐ ఆధారాలను చూపింది. సిబిఐ చూపినటువంటి ఆధారాలను కోర్టు నమ్మింది కాబట్టి అతనికి జైలు శిక్ష విధించింది. 7 ఏళ్ల జైలు శిక్ష అన్నది ఇప్పుడు ఖరారు చేసింది. మరి ఇంతకుముందు ఆయన దాదాపు సంవత్సరన్నర పాటు జైల్లోనే ఉన్నారు కాబట్టి మరి 7 సంవత్సరాల జైలు శిక్షలో అది మినహాయిస్తారో, ఆయన ఎన్ని రోజులు జైల్లో ఉన్నారో అది మినహాయించిన తర్వాతే మరి మిగతా సంవత్సరాల కాలం ఆయన జైలు శిక్ష అనుభవించేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు హైకోర్టును కూడా వీళ్ళు ఆశ్రయించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ తీర్పు కాపీ వాళ్ళకు అందుకున్న తర్వాత వాళ్ళు హైకోర్టును కూడా ఆశ్రయించేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఆల్ రైట్ శర్మ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. లాయర్స్ మాట్లాడుతున్నారు ఓబులాపురం కేసుకు సంబంధించి ప్రొసీడింగ్స్ ఎలా సాగాయో లైవ్ చూద్దాం. విధించిన ఏ వ్యక్తికైనా ఇక్కడ బెయిల్ ఇచ్చే ఆస్కారం లేదు. వారు ఇప్పుడు వాళ్ళని జైలుకు తరలిస్తారు. వారు హైకోర్టులో అప్పీల్ చేసుకున్న తర్వాత వారికి బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే జైలుకు వెళ్తారు. ప్రస్తుతం అయితే మాత్రం మనం చూస్తున్నాం సార్, ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు సుదీర్ఘంగా విచారణ జరిపారు. మీరు జడ్జిమెంట్ వచ్చింది. ఈ జడ్జిమెంట్ లో ఎలాంటి అంశాలు మొదలైంది. 2024 నవంబర్లో విచారణ పూర్తయింది. అంటే దాదాపు 2 సంవత్సరాల సుదీర్ఘ విచారణ, 219 మంది సాక్షులను విచారించిన తర్వాత వాళ్ళ యొక్క సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాత ఈరోజు సిబిఐ ప్రధాన న్యాయస్థానం ఈ యొక్క తీర్పును వెలువడించడం జరిగింది. A1 A2 కాకుండా మిగిలినటువంటి వారికి శిక్ష ఎట్లా ఉందండి? అందరికీ నాకు తెలిసి ఇప్పుడు A1 to A3 ఏమో ఇండివిజువల్స్ అండి, A4 కంపెనీ OMC, తర్వాత A7 కూడా ఇండివిజువల్ ఉన్నాడు, A5 చనిపోయాడు, A6 మన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గారు శ్రీలక్ష్మి గారి మీద హైకోర్టులో క్వాష్గా అయింది. ఆ కేసు అప్పుడే హైకోర్టు కొట్టేసింది కాబట్టి మిగతా A7 పైన కూడా కన్విక్షన్ అయింది. తర్వాత 8-9 పైన వారిద్దరిని సబితా రెడ్డి గారు కృపానందం గారి పైన కేసు నిరూపణ కాలేదు కాబట్టి వారిని నిర్దోషులుగా చెప్తూ కోర్టు తీర్పు చెప్పడం జరిగింది. అప్పీల్కి అవకాశం ఇచ్చిందా? ఇప్పుడు అప్పీల్కి అవకాశం అనేది ఉండదండి. 1 మంత్లో వాళ్ళు హైకోర్టులో అప్పీల్ చేసుకోవాలి. అప్పటి వరకు ఎవరికైతే శిక్ష పడో వాళ్ళని జైలుకు తరలిస్తారు. ఏదైతే సార్ చెప్పండి, సబితా వాళ్ళకి కేసు సంబంధించి మొత్తంగా బయటకు వచ్చినట్టు అనుకోవచ్చు? మొత్తం మీద బయటకు వచ్చిందంటే వాళ్ళ క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. అన్ని సెక్షన్ల పైన వారిపై పెట్టిన మొత్తం అన్ని కేసు ఏదైతే వాళ్ళ పెట్టిన కేసులలో ఇద్దరిపైన మొత్తం అన్ని కేసులపైన కేసు కొట్టేస్తూ తీర్పు చెప్పడం జరిగింది. కృపానంద మొత్తం అందరు ఐఏఎస్ ఆఫీసర్ పైన, తర్వాత మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్యే సబితా రెడ్డి గారి పైన కేసు కొట్టేయడం జరిగింది. 1 to 7 వరకు మొత్తం 7 years అని చెప్తున్నారు. అంటే ఎట్లా, ఏ బేసిక్ మీద ఇచ్చారు, ఎట్లా ఇచ్చారు? ఇప్పుడు వీళ్ళ మీద 2 సెక్షన్ల మీద శిక్ష ఇవ్వడం జరిగింది. 420, 409 రెడ్ విత్ 120B. తర్వాత ఈ ఎవరైతే మన వీరున్నారో మన రాజగోపాల్ గారు వారిపైన 13 పీస్ యాక్ట్ పైన కూడా శిక్ష ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క శిక్షల పైన ఒక్కొక్క శిక్ష రకం జరిగింది. కానీ గరిష్ట కాలాన్ని మనము పరిగణలోకి తీసుకుంటే 7 years ఉండదండి. అన్ని సమపాలనలో చేయాలని ఉంటుంది కాబట్టి 7 years కౌంట్ చేయవలసి వస్తుంది. జరిమానా విధించారు? జరిమానా కూడా ఉందండి. ఒక్కొక్క సెక్షన్కు ఒక్కొక్క జరిమానా ఉంది. ఆ జరిమానా కూడా వాళ్ళు డిపార్ట్ చేయవలసి వస్తుంది. దీనికి సంబంధించినట్లయితే మరొకరు కూడా ప్రస్తుతానికి బయటికి రావడం జరిగింది. దీంట్లో మరొకరు కూడా మాట్లాడుతున్నారు. దీంట్లో చూసినట్లయితే ఇప్పటికీ పూర్తి స్థాయిలో కూడా దీంట్లో మొత్తంగా అందరికి చూసినట్లయితే దీంట్లో ఇప్పుడు శిక్ష పడ్డది. అయితే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ గవర్నమెంట్ సర్వెంట్ కరప్షన్ యాక్ట్ కింద 4 years కన్విక్షన్ ఇచ్చారు. అలాగే అందరికి ఫైన్ 10,000 rupees, అన్ని కౌంట్స్లో 10,000 rupees. ఇన్ డిఫాల్ట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫైన్ 10,000 and they have to undergo 2 months SI.
అండ్ యాజ్ ఫార్ యాజ్ A4 ఇస్ కన్సర్న్, A4 అంటే కంపెనీ ఓబులాపురం మైనింగ్ కంపెనీకి 1 lakh 2 counts మీద 1 lakh ఫైన్ ఇచ్చారు. ఇన్ డిఫాల్ట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ 1 lakh 1 year కన్విక్షన్ ఇచ్చారు. అంటే ఫైన్ మాత్రం ఈ రోజు పే చేస్తున్నారు. వీఆర్ హ్యావింగ్ ఏ గుడ్ కేస్. ద కోర్ట్ దిస్ ఓన్లీ టోటలీ జడ్జ్మెంట్ వాజ్ బేస్డ్ నాట్ బేస్డ్ ఆన్ ది ఎవిడెన్స్ ప్రకారం అసలు కేసే లేదు. కానీ ఇది ఏంటంటే మోరల్ కన్విక్షన్. సో బికాస్ ఆఫ్ ది మీడియా హైప్ ఆఫ్ క్రియేటెడ్ బై ది మీడియా, నాట్ ఓన్లీ ద మీడియా, ది పొలిటికల్ మోటివేటెడ్ కేసు ఇన్వాల్వ్ అయింది. కాబట్టి ఇందులో కన్విక్షన్ ఏంటంటే లోవర్ జడ్జెస్ జ్యుడిషియరీ ఎప్పుడైనా హయ్యర్ జ్యుడిషియరీ అంటే భయపడతారు. దానిలో దిస్ ఓన్లీ మోరల్ కన్విక్షన్. అదర్వైజ్ బేసింగ్ ఆన్ ది ఎవిడెన్స్ ప్రొడ్యూస్ బై ది సిబిఐ there is no case at all. The entire CBI వాదనలు ఓన్లీ ఇల్లీగల్ మైనింగ్ అని చెప్పారు. కానీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మరి? ఇప్పుడు ఆ మైనింగ్ చేయాలంటే ఇల్లీగల్ మైనింగ్ చేసి ఎక్కడి నుంచి మెటీరియల్ తీసుకురావాలి. ఏ ప్లేస్ నుంచి తీసుకొచ్చారు అనేది సింగిల్ ఎవిడెన్స్ కూడా లేదు. కానీ ఓవరాల్గా జనరల్గా వీళ్ళు మైనింగ్ ఇల్లీగల్ మైనింగ్ చేశారు, వేరే కర్ణాటక స్టేట్లోంచి తీసుకొచ్చారు ఐరన్ ఓర్ అని చెప్పారు. కానీ కర్ణాటకలో ఏ మైన్ నుంచి తీసుకొచ్చారు, మరి ఏ మైన్ నుంచి ఎంత తీసుకొచ్చారని మాత్రం ఎక్కడ ఎలాంటి ఆధారాలు లేవు. ఇస్ ఓన్లీ a conviction was given, బోరల్ కన్విక్షన్ మాత్రమే. ఎందుకంటే మెయిన్ అలిగేషన్ ఈజ్ ఇల్లీగల్ మైనింగ్. ఇల్లీగల్ మైనింగ్ ఎక్కడ చేశారు, ఎంత చేశారు అనే దానికి దెర్ ఇస్ నో సింగిల్ ఎవిడెన్స్. 866 కోట్లు అనేది వాళ్ళు వే క్యాలిక్యులేషన్స్. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇంత మెటీరియల్ తీసుకొచ్చారు, అది ఇల్లీగల్గా తీసుకొచ్చారు, దాని అమౌంట్ 884. అసలు మేము రికార్డు ప్రకారము మా వాళ్ళే ఎగ్జామ్ చేశారు. ఏంటంటే మైనింగ్ రేజింగ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. మైనింగ్ రేజింగ్ కాంట్రాక్ట్ ప్రకారం రికార్డ్స్ ప్రకారము 1,22 lakhs ఎస్ ఓబులాపురం మైనింగ్ కేసులో ఇప్పుడు శిక్ష ఖరారు కావడం జరిగింది. దీంట్లో A1 to A7 వరకు ఉన్న మొత్తం అందరూ కూడా శిక్ష ఖరారు చేస్తూ మొత్తంగా వాళ్ళందరికీ 7 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ అటు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే గాలి జనార్దన్ రెడ్డి తన వాదనలు వినిపించుకునే అవకాశం ఇవ్వాలని చెప్పి అటు కోర్టును కోరడంతో అతను 10 నిమిషాల పాటు మాట్లాడుకునే అవకాశం ఇచ్చింది. అందులో ఆ సందర్భంలో గాలి జనార్దన్ రెడ్డి తన వాదనలు 10 నిమిషాల పాటు కోర్టుకు విన్నవించుకున్నాడు. తాను అటు ఏదైతే ముందస్తుగా ఒక ఫైనాన్స్ కంపెనీ పెట్టుకున్నానో ఆ ఫైనాన్స్ కంపెనీ ద్వారా దాదాపు 300 కోట్ల పైసలకు సంపాదించాను, RBI రూల్స్ అండ్ గైడ్లైన్స్ను ఫాలో అయ్యాను. ఆ తర్వాత నేను ఈ మైనింగ్ బిజినెస్కు రావడం జరిగింది. దాంట్లో దాదాపు 3,000 వరకు డబ్బులు వచ్చినప్పటికీ అందరికీ డబ్బులు చెల్లించాను, ఎక్కడ ఎలాంటి అవకతవకలు పాల్పడలేదు. దాదాపు 20,000 మందికి కూడా ఉపాధి కల్పించాను. అంతేకాకుండా వాళ్ళందరూ కూడా సెటిల్ అయిన తర్వాత తాను మైనింగ్లోకి వచ్చాను. మైనింగ్లోకి వచ్చిన తర్వాత ఆ డబ్బు మొత్తాన్ని కూడా ప్రజలకే ఖర్చు పెట్టడం తప్పించి తాను ఎక్కడ వ్యక్తిగత అవసరాల కోసం వాడలేదు, తాను ఎక్కడ దుబారా పడలేదు, ఎక్కడ అక్రమాల పడలేదు, లీగల్గా బిజినెస్ చేస్తాను. ఇది పూర్తిగా ఈ కేసు సంబంధించి తనకి ఎలాంటి సంబంధం లేని చెప్పి తన వాదన వినిపించే ప్రయత్నం చేస్తాను. అంతేకాకుండా తాను బళ్ళారి నుంచి ఏకతాటిగా గెలుస్తూ ఉన్నాను, ఎమ్మెల్యేగా గెలుస్తున్నాను, అక్కడ ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు. అంతేకాకుండా తాను ఏదైతే గంగావతి అంటే బళ్ళారిని వదిలిపెట్టి మరొక నియోజకవర్గం వెళ్తే అక్కడ కూడా ప్రజలు తనకు బ్రహ్మరథం పెట్టారు, అక్కడ కూడా ప్రజలు నన్ను ఎన్నుకున్నారు. కాబట్టి నేను ప్రజాసేవ చేస్తున్నాను, ప్రజలకు అంకితబోధ పనిచేస్తున్నాను, దాని నిజాయితీగా ఉన్నాను. కాబట్టి తనకు శిక్ష నుంచి మినహాయించాలి. ఇప్పటికే రిమాండ్లో దాదాపు 3 సంవత్సరాల 4 నెలల 3 రోజులు 18 రోజుల పాటు అటు రిమాండ్ ఖైదీగా ఉండిపోయాను. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చినప్పటి నుంచి ఒక చిన్న అక్రమాలు కావచ్చు, చిన్న కేసు కావచ్చు, చిన్న బెదిరింపులు కావచ్చు, ఎలాంటి అవినీతి అక్రమాల పాల్పడలేదు, జైలు నుంచి బయటకు వచ్చినాక పూర్తి స్థాయిలో నిజాయితీగా ఉన్నాను అని చెప్పి గాలి జనార్దన్ రెడ్డి అటు కోర్టుకు విన్నవించుకున్నాడు. అయితే కోర్టు విన్న తర్వాత ఒకటే విషయం చెప్పడం జరిగింది. మీకు ఎందుకు యావజ్జీవ శిక్ష వేయవద్దు, మీకు ఎందుకు 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష వేయవద్దు, దీనికి సంబంధించి మీరు వాదన చెప్పండి తప్పించి మీ చరిత్ర మాకు అవసరం లేని చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి గాలి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ తాను పూర్తి స్థాయిలో ప్రజాసేవకి అంకితమైనాను, మీరు నాకు శిక్ష తగ్గిస్తే నేను మళ్ళీ వెళ్ళి ప్రజలకే అంకితం అవుతాను, ప్రజలకే పనిచేస్తానని చెప్పి గాలి జనార్దన్ రెడ్డి తన వాదన వినిపిస్తే ఆ మేరకు కోర్టు కన్సిడర్ చేస్తూ 7 సంవత్సరాల పాటు గాలి జనార్దన్ రెడ్డికి శిక్ష ఖరారు చేసింది. మరోవైపు ఏవాళ్ళుగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, లేకుంటే మిగతా వాళ్ళు కావచ్చు, వీళ్ళ వాదనలు కూడా విన్నప్పుడు మేము ఇప్పుడు వయసు రీత్యా దాదాపు 65 నుంచి 70 సంవత్సరాల మధ్యలో ఉన్నాం, మాకు ఇప్పటికి విపరీతమైన కొన్ని దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నాం, మాకు ఇప్పుడు శిక్ష వేస్తే మేము జైల్లో వెళ్ళి ఇప్పుడు మగ్గలేము, జైల్లో ఉండలేము, కాబట్టి మా శిక్షను తగ్గించాలని చెప్పి అటు శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, వీడి రాజగోపాల్ కోరినప్పుడు వాళ్ళకి సంబంధించిన శిక్షను కూడా తగ్గిస్తూ 7 సంవత్సరాలకు వాళ్ళ పరిమితి చేయడం జరిగింది. అయితే ఇటు 8 to 9 సంబంధించి కూడా ఎక్కడ
ఆధారాలు లభ్యం కాలేదు, ఎలాంటి ఆధారాలు ప్రూవ్ కాలేదు, అంతేకాకుండా వాళ్ళు ఈ స్కామ్కు పాల్పడేటకి ఎక్కడ రుజువు కాలేదు. కాబట్టి వీళ్ళిద్దరిని కూడా ఆ కోర్టు నుంచి అక్రిప్టేట్ చేస్తున్నట్టుగా అటు కోర్టు ప్రకటించింది. అయితే దీంట్లో అలీఖాన్ పిఏ ఏదైతే గాలి జనార్దన్ రెడ్డి పిఏగా ఉన్న అలీఖాన్ అతను కూడా 7 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ అటు ఆదేశాలు జారీ చేసింది. అయితే వీళ్ళందరినీ ఇప్పుడు కోర్టు రిమాండ్ తీసుకుంటుందా లేదన్న విషయం కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మరో విషయం చూస్తే వీళ్ళకి నెల రోజుల పాటు వెసులుబాటు కల్పిస్తూ అంటే పైకోర్టుకు అప్పీల్ చేసేందుకు నెల రోజుల పాటు వెసులుబాటు కల్పిస్తూ అటు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు చూసినట్లయితే అసలు క్యాప్టివ్ మైండ్స్ అన్న దాని మీద ప్రధానంగా సిబిఐ తన వాదన వినిపించింది. అంతేకాదు సిబిఐ తన వాదనలో క్యాప్టివ్ మైండ్స్ పేరుతోటి పెద్ద ఎత్తున అక్రమణాలు పాల్పడ్డారు, ఇల్లీగల్ పాల్పడ్డారు, వందల కోట్ల రూపాయలు లూటీ చేశారు, దాదాపు 800 కోట్ల పైచిలకు డబ్బులు కూడా గాలి చేయడానికి కూడా వాళ్ళు మొత్తంగా డబ్బులు కొట్టేశారు. అంతేకాదు అధికారులు కిట్ప్రోకు పాల్పడ్డారు. గాలి చేయడానికి ఏకంగా 1,000 కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు సంపాదించి అతను దుబారా చేస్తున్నాడని చెప్పి కూడా అటు సిబిఐ తన వాదన వినిపించింది. అంతేకాకుండా సిబిఐ వాదనలో అక్రమాలకు అధికారులు కూడా పాల్పడ్డారు, అధికారులే దీనికి స్కామ్ పాల్పడ్డారు, వాళ్ళే పూర్తిగా బీజం పడిపడింది, అంతేకాదు గాలి జనార్దన్ రెడ్డికి వాళ్ళు వెన్నంటే ఉన్నారు అని చెప్పడం జరిగింది. అయితే దీంట్లో ప్రధానంగా ఉన్న మాజీ మంత్రి అయిన సబితా ఇంద్రారెడ్డి సంబంధించి వ్యవహారం చూసినట్టయితే ఈ వ్యవహారంలో తనకు సంబంధం లేదు, కేవలం కేబినెట్ నిర్ణయాన్ని మాత్రం తన ఫాలో అయ్యాను, అంతకంటే ఎక్కడ నేను అక్రమాలు పాల్పడని చెప్పి ఆమె తన వాదన వినిపించుకోవడం జరిగింది. అదే మాదిరిగా అటు శ్రీలక్ష్మి కూడా క్యాబినెట్ చేసిన డిసిషన్ని మాత్రం తాను ఫాలో అయ్యాను, ఇక్కడ తనకు అక్రమాలు పాల్పడలేని చెప్పి శ్రీలక్ష్మి చెప్పడంతో ఆ మేరకు హైకోర్టులో ఆమెకు ఊరట లభించింది. అయితే ఇప్పుడు చూసినట్లయితే A1 to A7 కూడా మొత్తంగా 7 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. అందులో ఓఎంసీ కంపెనీకి 2 లక్షల రూపాయల జరిమానా విధిస్తూ అటు కోర్టు ఆదేశించింది. అయితే నెల రోజుల పాటు వెసులుబాటు కల్పిస్తూ హైకోర్టు అప్పీల్ కూడా అవకాశం కూడా కల్పించడం జరిగింది. రమేష్, వీళ్ళని ఎప్పటిలోపు జైలుకు తరలించే అవకాశం ఉంది? వీళ్ళని చూసినట్లయితే 7 సంవత్సరాల శిక్ష ఖరారు చేసిన నేపథ్యంలో ఇప్పుడే కోర్టు ఒకవేళ ఆదేశాలు ఇస్తే ఇప్పుడు వాళ్ళని జైలుకు తరలించే అవకాశం ఉంటుంది, లేకుంటే కోర్టు ఏమన్నా విసులుబాటు. ఎందుకంటే దీన్ని చూసినట్లయితే అందరూ కూడా వయసు రీత్యా 65 నుంచి 70 సంవత్సరాల వయసు మధ్య ఉన్న వాళ్ళే. ఎందుకంటే శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా దాదాపు అందరూ కూడా 65 to 70 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళే. అంతేకాకుండా వీళ్ళందరూ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న నేపథ్యంలో కొంత వెసులుబాటు కల్పించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కోర్టు ఏ మేరకు నిర్ణయం తీసుకుంటో చూడాల్సి ఉంది. ఆల్ రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. ఓబుళాపురం మైనింగ్ కేసులో 5గురిని దోషులుగా నిర్ధారించింది నాంపల్లి సిబిఐ కోర్టు, మరో 2 నిర్దోషులుగా ప్రకటించింది. ఓఎంసీ కంపెనీ గాలి జనార్దన్ రెడ్డితో పాటు శ్రీనివాస్ రెడ్డి, వీడి రాజగోపాల్, గాలి జనార్దన్ రెడ్డి పిఏ అలీఖాన్ దోషులుగా తేల్చింది. మరి కాసేపట్లో వారిని జైలుకు తరలించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.